నమస్కారం అండి. ఈరోజు మనం చూడబోయే తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలంలోని దేవునిపల్లి గ్రామంలో ఉన్న స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవాలయం అండి. ఆలయ ప్రాంగణంలో మనం చూసుకున్నట్లయితే క్షేత్ర పాలకొనిగా ఆంజనేయ స్వామి వారు మరియు ఆ పరమశివుడు దర్శనమిస్తున్నాడండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 500 నుండి 600 నాటి చరిత్ర కలిగిన ఆలయం అండి. ఇక్కడ ఈ కొండపైన స్వామివారు ఉన్నారని ఎలా తెలిసింది? ఇక్కడ స్వామివారు ఎక్కడి లేని విధంగా పడిగ రూపంలో వెలిసారట. నిజమేనా? అసలు స్వామివారు పడిగ రూపంలో ఉన్నారని ఎలా తెలిసింది? మరియు ఇక్కడ మన స్వామివారికి 3 పేర్లాటండి. అవేంటి, ఎలా వచ్చే తెలుసుకుందాం. ఇక్కడి బ్రహ్మోత్సవాలు కార్తీక మాసం కార్తీక పౌర్ణమి మొదలుకొని 5 రోజుల పాటు జరుగుతాయటండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సుమారుగా 400 నుండి 500 వరకు మెట్లుంటాయండి. ఇక్కడ మీరు చూస్తున్నది గరుడాల్వారండి. ఇక్కడ మీరు చూస్తున్నది ధ్వజస్తంభం అండి. ఇక్కడ మరిన్ని విషయాలు అర్చక స్వామి వారి మాటలో తెలుసుకుందాం రండి. ఆలయ అర్చకుణ్ణి తిరునహరి లక్ష్మీనారాయణ స్వామి. జై శ్రీమన్నారాయణ. గ్రామం దేవునిపల్లి, మండలం పెద్దపల్లి, జిల్లా పెద్దపల్లి. మన దగ్గరలో ఉన్న అందుగులపల్లి అనే గ్రామం నుంచి వెళ్ళి సుమారు ఒక 2 కిలోమీటర్ల దూరం వస్తే దేవునిపల్లి అనే గ్రామం. కొండపైన వెలిసిన స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఇది. స్వామివారి విశిష్టత పూర్వం 5 లేదా 600 సంవత్సరాల క్రితమైన చరిత్ర స్వామివారిది. ఒక ముని తపస్సు చేస్తుంటే స్వామివారి కళలోకి వచ్చి, అయ్యా ఇక్కడ కొండపైన ఒక సొరికలో వెలిచాను, నాకు వచ్చి నిత్యం పూజ జరిపించండి అని చెప్పగానే ఆ యొక్క ముని 5 గ్రామస్తుల పెద్ద మనుషులను తీసుకొని వచ్చి చెట్లను పట్టుకొని వచ్చి స్వామివారి ఎతుకులాడుతుంటే వస్తుండగా వెతకంగా స్వామివారి యొక్క ఆ గుహ కనబడ్డది. ఆ గుహలో బండకు స్వామివారు వెలిచారు. ఎలా వెలిచారు అంటే, ఆనాటి కాలంలో మైనపు అనేది తీసుకొచ్చి వాళ్ళకు తోచినంత వాటర్ తీసుకొచ్చి స్వామివారిని ఒక కడిగి ఆ మైనం పెడితే స్వామివారి యొక్క రూపం దాంట్లో కనబడ్డది. ఎలా కనబడ్డదంటే, స్వామివారు పక్కన అమ్మవారు కూర్చున్నట్టు పడిగ రూపంలో స్వామివారు వెలిచారు. చూసుకున్నట్టయితే మన స్వామివారికి 2 లేదా 3 రకాల పేర్లు ఉన్నాయండి. ఒకటి లక్ష్మీ నరసింహస్వామి, దేవునిపల్లి నరసింహస్వామి, అట్లాగే దేవునిపల్లి జాతర కూడా అని అంటారు. ఇంకో పేరు వచ్చేసి ఏంటి అంటే వెంకట లక్ష్మీ నరసింహస్వామి అని కూడా అంటారు. వెంకట లక్ష్మీ నరసింహస్వామి ఎందుకు అంటారంటే, పూర్వం మా బంధువులు స్వామివారిని ఒక కోరిక కోరినారు. అయ్యా స్వామి, మాకు సంతానం కలిగినచో వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా ప్రతిష్ఠ చేస్తానని మొక్కుకున్నారు. చూసినట్టయితే అక్కడ వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారు. ఆ యొక్క పేరు ఏంటిదంటే, స్వామివారికి వెంకట లక్ష్మీ నరసింహస్వామి అనే పేరు కూడా అని కూడా అంటారు. కాలం మారినచో ఆనాటి కాలంలో కొండ ఎక్కాలంటే కింద నుంచి పై వరకు సుమారు 5 లేదా 600 ఫీట్ల హైట్ ఉంటుంది. చెట్లను పట్టుకొని వచ్చారు. దగ్గరలో ఉన్న బసంతనగర్ సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ యొక్క డిఎం గారు స్వామివారికి కింది నుంచి పై రాక మెట్లను కూడా కట్టించారు. సుమారు 450 లేదా 500 మెట్ల దాకా ఉంటాయి. అప్పటి నుంచి స్వామివారికి మరింత ఘనంగా పూజలు జరగబడుతున్నాయి. అలాగే స్వామివారికి బ్రహ్మోత్సవాలు ఇచ్చేసి కార్తీక మాసం కార్తీక పౌర్ణమి రోజు నుంచి 5 రోజులు స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. కార్తీక పౌర్ణమి రోజు కళ్యాణోత్సవం, పంచమి రోజు రథోత్సవం, మరుసటి రోజు అనగా చక్రస్థానం కూడా ఉంటుంది. అలాగే స్వామివారి యొక్క కోరిన కోరికలు కంపల్సరీ తీస్తారండి. ఈ యొక్క జాతర బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ బలి అంటే గరుడ ప్రసాదం కూడా అని అంటారు. సంతానం కాని వాళ్ళొచ్చి ఆ యొక్క గరుడ ప్రసాదం తీసుకున్నట్టయితే వాళ్ళకు సంవత్సరం తిరిగే లోప
వాళ్ళకు సంతానం ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే పూర్వం స్వామివారికి కళ్యాణోత్సవం ఎలా జరపాలంటే అక్కడ అయ్యగారు, కుమ్మరాయన, మంగళాయన, చాకలాయన, అలాగే కొందరు గ్రామ పెద్దస్తులు, అలాగే గ్రామ ప్రజలు కూడా ఆనాటి కాలంలో చెట్లను పట్టుకొని వచ్చి స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుపుతారు. అలాగే కళ్యాణం తదనంతరం గోవింద అనే నామం పలికినచో కింద కళ్యాణం నిర్వహించగలరు. ఒక విషయం ఏమిటి అంటే పూర్వం నుంచి ఒక నాగసర్పం వస్తూ వెళ్తూ ఉంటుంది. స్వామివారి పక్కన ఉన్న గుహ పక్కన ఉన్న మరొక సొరిక ఉంటుంది. అక్కడ నాగుంపాము అచ్చులు కూడా మనకు కనపడతాయి. योगेश शाश्वत शरण्य भवादिका लक्ष्मे नारसिंह मम देव करावलंबम् संसार सागर सकहार कार्य नमग्ररग्रह शक्तिवाहरक लक्ष्मे नारसिंहाय नमः वज्जनकाय विद्महे दीनदगुष्टाधिमहे तन्नो नारसिंह प्रचोदयात् लीलादं च करिष्यतात् इदारकाय महाराज्ञे भाष्यकाराय मंगला। ఇందాక మన అర్చక స్వామి వారు చెప్పినట్లుగా ఇదే అండి మన స్వామి వారికి రక్షగా ఉన్న నాగసర్పమక్షులు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.